హలో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఆస్పిరెంట్స్. ఇంకా గ్రూప్ 2 మెయిన్స్కి 50 రోజుల సమయం మాత్రమే ఉంది కనుక ప్రతి నిమిషము కూడా మనకి చాలా ఇంపార్టెంటే. ఈరోజు మనం వీడియోలోని సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి టెస్ట్ 3లో 41 to 50 బిట్స్ చాలా అంటే చాలా మంచి బిట్స్ అండి. యూనిట్ 4కి సంబంధించి ప్రతి ఇంపార్టెంట్ అంశము కూడా ఈ బిట్స్ ద్వారా కవర్ అయ్యేటట్టు చూశాను కనుక వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. ఇప్పుడు మన వీడియోలోకి వెళ్దాం. చూడండి 41వ క్వశ్చన్ ఏం అడిగాడు చూడండి. 41లో ఏ ఆప్షన్ ఏమి ఇచ్చాడు? క్రాప్ రెసిడ్యూ మేనేజ్మెంట్ గురించి ఇచ్చాడు. క్రాప్ రెసిడ్యూ మేనేజ్మెంట్ స్కీమ్. ఓకే, ఏమి ఇచ్చాడంటే క్రాప్ రెసిడ్యూ మేనేజ్మెంట్ స్కీమ్ ఈజ్ ఏ సెంట్రల్ సెక్టార్ స్కీమ్ లాంచ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్. ఈ స్టేట్మెంట్ 100కి 99% కరెక్ట్ అని అనుకుంటారు, కానీ స్టేట్మెంట్ రాంగ్ అనమాట. ఎందుకంటే చివరిలో మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అని ఇచ్చాను, కాదు. దీనికి సంబంధించి మినిస్ట్రీ ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్. అందరూ కూడా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అంటే కరెక్ట్ అనుకొని పెడతారు. ఓకే, ఇప్పుడు రెండో స్టేట్మెంట్ చూడండి. అండర్ దిస్ స్కీమ్ 50% ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఈజ్ ప్రొవైడెడ్ టు ది ఫార్మర్స్ టు పర్చేస్ క్రాప్ రెసిడ్యూ మేనేజ్మెంట్ మెకానిజం. ఈ క్రాప్ రెసిడ్యూస్కి సంబంధించి ఏదైనా మిషనరీ కానీ ఒక ఫార్మర్ కొనాలనుకుంటే ఈ పథకం ద్వారా 50% అనేది ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తుందని స్టేట్మెంట్ ఇచ్చాడు. రెండవ స్టేట్మెంట్ అనేది కరెక్ట్, మొదటి స్టేట్మెంట్ అనేది తప్పు. అయితే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటో అనేది మనం తెలుసుకోవాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి క్రాప్ రెసిడ్యూ అంటే? చూడండి, రెసిడ్యూ అంటే మనకి వేస్ట్ అనమాట. ఓకే, మనకి హార్వెస్టింగ్ అయిపోయాక రైస్ కానీ వీట్ కానీ ఇవన్నీ హార్వెస్టింగ్ అయిపోయాక అగ్రికల్చర్ వేస్ట్ అనేది ఉంటుంది కదండి. అగ్రికల్చర్ వేస్ట్ పంజాబ్, హర్యానా ఆ ప్రాంతాల్లో ఏం చేస్తారంటే చాలా ఎక్కువ మొత్తంలో అగ్రికల్చర్ వేస్ట్ ఉంటుంది. ఈ అగ్రికల్చర్ వేస్ట్ అన్నిటినీ కూడా వాళ్ళు కాలుస్తారనమాట. ఓపెన్ ఎయిర్లో బర్న్ చేస్తారనమాట. దీనివల్ల డేంజరస్ ఎయిర్ పొల్యూటెంట్స్ అనేది అట్మాస్ఫియర్లోకి రిలీజ్ అవ్వడం జరుగుతుంది. దీన్ని మనం స్టబుల్ బర్నింగ్ అని కూడా అంటారు. చాలా ఇంపార్టెంట్ అండి ఈ కాన్సెప్ట్. గ్రూప్ 1 మెయిన్స్కి అయితే పక్కా దీని మీద క్వశ్చన్ వస్తుంది. దీనివల్లే ఢిల్లీ మనందరికి తెలుసు ఎయిర్ పొల్యూషన్ చాలా అధికంగా ఉండే ప్రాంతం. స్టబుల్ బర్నింగ్ వల్ల వన్ ఆఫ్ ది మేజర్ కాజ్ టు ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్ అనమాట. కనుక దీన్ని నియంత్రించడానికి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి స్కీమే క్రాప్ రెసిడ్యూ మేనేజ్మెంట్ స్కీమ్ అనమాట. ఓకేనా? అంటే ఈ అగ్రికల్చర్ వేస్ట్ని బర్న్ చేయకుండా అక్కడి నుంచి మిషన్స్ వాడి వేరే ఇండస్ట్రీస్కి ఎక్కడికో తరలించడానికి కానీ ఒక ఫార్మర్కి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కానీ ఈ పథకం తీసుకొచ్చారు. దీనికి సంబంధించి ఒక ఫార్మర్ అనే వ్యక్తి మిషనరీ ఏదైనా కొనుక్కుంటే 50% అనేది ప్రభుత్వం మనకి ఆర్థికంగా సహాయం చేస్తుంది. కానీ చూసారా, ఫస్ట్ స్టేట్మెంట్ మనకి ఇదంతా తెలుసు, కానీ చివరిలో మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఇచ్చాడు. అది టక్ మనం కరెక్ట్ అని పెట్టేస్తాం, కానీ ఎగ్జామ్లో తప్పు అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కార్బన్ మోనాక్సైడ్ గురించి ఇవ్వడం జరిగింది. కార్బన్ మోనాక్సైడ్ 42nd క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్బన్ మోనాక్సైడ్ అనేది ఎయిర్ పొల్యూటెంట్. ఓకే, ఆ విషయం అందరికీ సింపుల్ బేసిక్ తెలియాలి. దీనికి కలర్ ఉంటుందా అంటే ఉండదు, ఆర్డర్ ఉంటుందా అంటే ఉండదు. ఆర్డర్ అంటే మనకి స్మెల్ అనమాట. ఓకేనా? దీనికి టేస్ట్ ఉంటుందా అంటే టేస్ట్ కూడా ఉండదు. ఇంకో దీని గురించి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇట్ ఈజ్ ఏ షార్ట్ లివ్డ్ పొల్యూటెంట్ అనమాట. షార్ట్ లివ్డ్ పొల్యూటెంట్ అంటే అది అట్మాస్ఫియర్లో ఎక్కువ కాలం ఉండదు, చాలా తక్కువ టైం ఉంటుంది, తర్వాత డిసేబుల్ అయిపోతుంది. ఓకే, ఇదంతా మనకి బేసిక్ థింగ్ తెలుసుకోవాల్సింది. మరొక విషయం ఏంటంటే దీస్ ఆర్ హైలీ టాక్సిక్ విచ్ ఎఫెక్ట్స్ హ్యూమన్ హెల్త్. మన హెల్త్ మీద చాలా తీవ్రంగా దీని యొక్క ప్రభావం చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు మనందరికీ తెలిసింది బ్లడ్లోని హెమోగ్లోబిన్ ఉంటుంది. హెమోగ్లోబిన్ యొక్క ప్రధానమైన ఫంక్షన్ ఏంటి? టు సప్లై ఆక్సిజన్ టు వేరియస్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ త్రూ బ్లడ్ అనమాట. ఓకే, దీని యొక్క ముఖ్యమైన ఫంక్షన్. ఎప్పుడైతే మనం కార్బన్ మోనాక్సైడ్ని ఇన్హేల్ చేసుకుంటామో, పీలుస్తామో, అప్పుడు ఈ కార్బన్ మోనాక్సైడ్ హెమోగ్లోబిన్తో రియాక్ట్ అయ్యి ఏం ఫామ్ అవుతుందంటే కార్బాక్సీ హెమోగ్లోబిన్ అనేది ఫామ్ అవడం జరుగుతుంది. ఇది ఏం చేస్తుంది? హెమోగ్లోబిన్ యొక్క ఫంక్షన్ని చేయకుండా ఆపుతుంది, అంటే ఆక్సిజన్ని ట్రాన్స్పోర్ట్ చేయకుండా ఆపుతుంది. దానివల్ల మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. కనుక కార్బన్ మోనాక్సైడ్ అనేది హైలీ టాక్సిక్ ఎయిర్ పొల్యూటెంట్గా గుర్తించడం జరిగింది. ఇప్పుడు క్వశ్చన్ ఏం అడిగాడు? ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఫస్ట్ ఆప్షన్ చూడండి. 42లో ఏ కార్బన్ మోనాక్సైడ్ ఈజ్ ఏ కంటామినెంట్ దట్ లిమిట్స్ ది బ్లడ్ ఎబిలిటీ టు ట్రాన్స్పోర్ట్ ఆక్సిజన్. కరెక్టే కదా? రెండో స్టేట్మెంట్ ఫ్లోలో కరెక్ట్ అనుకుంటాం. చాలా జాగ్రత్తగా ప్రతి స్టేట్మెంట్లో ప్రతి పదం మనం చదవాలి. ఇట్ ఈజ్ ఏ కలర్లెస్ బట్ ఇట్ హ్యాజ్ ఆర్డర్ అని ఇచ్చాడు, కానీ ఆర్డర్ దీనికి ఉండదు అని ముందే మనం చెప్పుకున్నాం. కనుక ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్, సెకండ్ స్టేట్మెంట్ అనేది రాంగ్. ఇప్పుడు 43వ క్వశ్చన్ చూడండి. మన టీఎస్పీఎస్సీలో కూడా అన్ని ఇలాంటి మోడల్లోనే
బిట్స్ అడగడం జరిగింది. కనుక ఎవరో కూడా నిర్లక్ష్యం చేయకుండా ప్రతి బిట్టు మనకి ఇంపార్టెంటే. మనం టెస్ట్లో కన్వర్ట్ చేసినటువంటి ప్రతి బిట్టు కూడా మనకి ఇంపార్టెంటే. 43 చూడండి, వెరీ ఇంపార్టెంట్, నేషనల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ గురించి అడిగారు. ఇది 2014లో ప్రకటించడం జరిగింది. ఓకే, దీనికి సంబంధించిన మినిస్ట్రీ ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్. దీన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారంటే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అనేది ఇంప్లిమెంట్ చేస్తుంది విత్ ది హెల్ప్ ఆఫ్. దీన్ని డెవలప్ చేసే క్రమంలోనే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అనేది ఐఐటి కాన్పూర్ హెల్ప్ తీసుకొని దీన్ని డెవలప్ చేయడం జరిగింది. మీ అందరికీ ఒక క్వశ్చన్, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఏ సంవత్సరం స్థాపించబడింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది ఒక బేసిక్ అనమాట. దీనికి సంబంధించిన థీమ్ ఏంటంటే 1 నెంబర్ 1 కలర్ 1 డిస్క్రిప్షన్. 1 నెంబర్ 1 కలర్ 1 డిస్క్రిప్షన్ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఒక ప్రదేశం తీసుకుంటారు. ఆ ప్రదేశంలోని ఎయిర్ పొల్యూటెంట్స్ మెజర్ చేసి దానికి సంబంధించినట్టు కొన్ని ఒక కలర్ ఇస్తారు, ఒక నెంబర్ ఇస్తారు. ఎందుకు? ఒక సామాన్యుడికి ఆ ఎయిర్ పొల్యూటెంట్స్ అనేది చెప్తే అర్థమవుతుంది కనుక ఆ కలర్ చూడగానే ఒక ఐడెంటిఫై చేయాలమ్మో. ఇప్పుడు డార్క్ గ్రీన్ అనే కలర్ చూపించారు అనుకుంటా మానిటర్లోనే, ఎస్ అంటే ఎయిర్ పొల్యూషన్ లెవెల్స్ చాలా తక్కువ ఉన్నాయని సింపుల్గా ప్రతి వ్యక్తికి అర్థం అవ్వాలని ఈ కాన్సెప్ట్ తీసుకురావడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ డార్క్ గ్రీన్ అనుకోండి, డార్క్ గ్రీన్ నెంబర్ ఎంత 0 to 15 గుడ్ అనమాట. అంటే ఎయిర్ పొల్యూషన్స్ చాలా తక్కువగా ఉన్నాయని, ప్రమాదం లేదు అని దాని అర్థం. కనుక ఈ విధంగా అన్ని కలర్స్ ఉంటాయి. ఈ విధంగా రిమైనింగ్ వాటిని మీరు హోంవర్క్ రూపంలో చేయండి, ప్రాక్టీస్ అవుతుంది, ఏమవుదు. అయితే ఇప్పుడు రెండో స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు చూడండి. మొత్తం దీంట్లో 8 రకాల పొల్యూటెంట్స్ని మెజర్ చేయడం జరుగుతుంది అని ఇచ్చాడు. కరెక్టే. ఏంటి? PM10, PM2.5, NO2, సల్ఫర్ డైఆక్సైడ్. అయితే మిగిలిన 4 కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? చాలా ఇంపార్టెంట్ ఇది. రీసెంట్గా TSPSCలో కూడా ఇలాంటి మోడల్లోనే బిట్స్ అడిగాడు. థర్డ్ స్టేట్మెంట్ చూడండి. ఇట్ హ్యాస్ బీన్ డెవలప్డ్ బై CPCB అని ఇచ్చాడు. అది కరెక్టే, కానీ IIT గౌహతితోని కొలాబరేట్ అయ్యారని అని ఇచ్చాడు. కానీ మనం ఏం డిస్కస్ చేసాం? IIT కాన్పూర్తోని కొలాబరేట్ అవ్వడం జరిగింది. కనుక ఫస్ట్ స్టేట్మెంట్, సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్, థర్డ్ స్టేట్మెంట్ అనేది తప్పు. కానీ క్వశ్చన్లో ఏం అడిగాడు అది ఇక్కడ ఇంపార్టెంట్ చూడండి. కరెక్ట్ స్టేట్మెంట్ అడగలేదు, ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అడిగాడు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. 44th క్వశ్చన్, వెరీ సింపుల్ క్వశ్చన్, డైరెక్ట్ క్వశ్చన్. ఇందులో పెద్ద కష్టం లేదు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారంగా ఫ్లోరైడ్, మనం తీసుకున్నటువంటి డ్రింకింగ్ వాటర్లో ఫ్లోరైడ్ శాతం ఎంత ఉండాలి అని ఇచ్చాడు. 1.5 mg/L ఉండాలి. దీనికి మించి ఎక్కువ ఉంటే మన బాడీ పైన నెగిటివ్గా ఇంపాక్ట్ చూపిస్తుంది ఒకటి. ఓకే, ఇప్పుడు ఫ్లోరైడ్ వల్ల ఎక్కువ ఏం కంటామినేట్ అవుతుందంటే గ్రౌండ్ వాటర్ అనేది కంటామినేట్ అవ్వడం జరుగుతుంది. దీనివల్ల టీత్ డిఫార్మేషన్ అవుతుంది, ఎన్నో మస్కులర్ ప్రాబ్లమ్స్ కూడా రావడం జరుగుతుంది. అందుకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది మనం తీసుకునే వాటర్లోని 1.5 mg/L మించి ఉండకూడదు ఫ్లోరైడ్ అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ 45th క్వశ్చన్ చూడండి. వెరీ 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 ఇంపార్టెంట్. Group 2 మెయిన్స్కైనా Group 1 మెయిన్స్కైనా జెనెటికలీ మాడిఫైడ్ క్రాప్స్ మీద క్వశ్చన్ లేకుండా పేపర్ ఉండదు. ఓకేనా? జెనెటికలీ మాడిఫైడ్ క్రాప్స్ 45th క్వశ్చన్, లేదా ట్రాన్స్జెనిటిక్ అని కూడా అంటారు. ఓకేనా? సింపుల్గా అర్థమయ్యే రీతిలో చెప్తాను అండి. ఒక 2 క్రాప్స్ తీసుకుని ఇలాగా, ఏదో జస్ట్ ఎగ్జాంపుల్ ఇది ఒక యాపిల్ ట్రీ అనుకోండి, ఏదో ఎగ్జాంపుల్, మళ్ళీ నన్ను తిట్టకండి ఇదేంటి యాపిల్ చెట్లా లేదని. ఇది దీనికి సంబంధించి హై ఈల్డ్ అనమాట, ప్రొడక్టివిటీ దీనికి ఎక్కువ. ఇది లో ఈల్డ్ అనమాట. ఓకే, ఇది ఏమొచ్చి లో పెస్ట్ రెసిస్టెన్స్, పెస్ట్కి సంబంధించి చాలా లో అనమాట రెసిస్టెన్స్. ఓకే, ఇది మాత్రం హై పెస్ట్ రెసిస్టెన్స్. చూడండి, దీనికి ఉన్న క్వాలిటీస్ దీనికి లేవు. దీంట్లో హై ఈల్డ్ ఒక మంచి క్వాలిటీ ఉంది, కానీ తీరా చూస్తే పెస్ట్ రెసిస్టెన్స్ అనేది చాలా తక్కువ ఉంది. మళ్ళీ దాని కెమికల్స్ ఇవన్నీ మనం వాడాల్సి వస్తుంది. కానీ ఇక్కడ ఏంటి చూడండి, హై రెసిస్టెంట్ క్వాలిటీ ఉంది. కనుక ఇందులోని హై పెస్ట్ రెసిస్టెన్స్కి సంబంధించినటువంటి జీన్ని కట్ చేసి తీసుకొచ్చి ఇందులోని ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. అప్పుడు ఇదేమవుతుంది? హై ఇల్లు ఉంటుంది, పెస్ట్ రెసిస్టెన్స్ కూడా బాగానే ఉంటుంది. కనుక ఇలాంటి వాటినే మనం జెనెటికలీ మోడిఫైడ్ క్రాప్స్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే ఇదే ప్రాసెస్ యానిమల్స్లో చేస్తే ట్రాన్స్జెనిక్ యానిమల్స్ అని కూడా అంటారు. సింపుల్. దానికి మనం చాలా మంది అభ్యర్థులు నాకు జెనెటికలీ మోడిఫైడ్ క్రాప్స్ అర్థం అవ్వట్లేదని దాని గురించి ఏది చెప్పమన్నారు. సింపుల్ అది. ఓకే, ఇప్పుడు మనం క్వశ్చన్ ఏమడిగారు చూడండి. దారా మస్టర్డ్ హైబ్రిడ్ అన్నాడు. మస్టర్డ్ అంటే ఆవాలు, మనందరికీ తెలుసు, మనందరి ఇంట్లో వంటగదుల్లో ఉంటుంది.
ఈజ్ ఇండిజినస్లీ డెవలప్డ్ ట్రాన్స్జెనిటిక్ మస్టర్డ్. ఎస్, ఇట్ ఇస్ ఎ కరెక్ట్ ఆన్సర్. రెండోది ఏంటంటే వరుణ అండ్ హీరా 2 మస్టర్డ్ రెండు, ఇది మన ఇండియాకి సంబంధించిన ఒక జాతి, మస్టర్డ్లో ఒక వెరైటీ అనమాట. ఇంకోటి ఏమి ఇచ్చాడు, ఈస్ట్ యూరోపియన్కి సంబంధించింది, ఈస్ట్ యూరోపియన్కి సంబంధించింది హీరా 2. ఎస్, ఈ రెండిట్లో ఉన్నటువంటి జీన్స్ కలిపి మనకి దారా మస్టర్డ్ హైబ్రిడ్ 11 అనేది మనకి చేయడం జరిగింది. క్వశ్చన్ ఏమడిగాడు, హౌ మెనీ ఆర్ కరెక్ట్ అన్నాడు. బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ ఇందులో. నెక్స్ట్ 46 చూడండి, ఎక్సలెంట్ బిట్టేది మాత్రం 46. మనందరికీ తెలుసు బయో రెమిడియేషన్ అంటే ఏంటో మనందరికీ ముందు ఆఫ్ ఆల్ చూడాలి. చూడండి, బయో రెమిడియేషన్ ఏదైనా ఒక ప్లేస్ తీసుకోండి, ఒక సాయిల్ తీసుకోండి, ఇక్కడ ఒక మొత్తం పొల్యూటెంట్స్తో ఇది నిండిపోయి ఉందండి, మొత్తం పొల్యూటెంట్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకేనా, దీన్ని మనం క్లీన్ చేయాలి. దీన్ని మనం ఎలా క్లీన్ చేస్తాము, బై యూజింగ్ మైక్రోబ్స్. మైక్రోబ్స్ అంటే లివింగ్ ఆర్గానిజమ్స్. ఏదైనా ఒక లివింగ్ ఆర్గానిజమ్స్ యూజ్ చేసుకొని ఒక ప్రదేశాన్ని ఉన్నటువంటి పొల్యూటెంట్స్ని రిమూవ్ చేస్తే ఆ ప్రాసెస్ని బయో రెమిడియేషన్ ప్రాసెస్ అంటారు. ఓకేనా, మైక్రోబ్స్ అనే కాదు, ఎనీ లివింగ్ ఆర్గనైజేషన్. ఎందుకంటే బయో అని పదం వాడారు చూసారా, బయో అంటేనే లైఫ్ అని అర్థం. ఓకే, సింపుల్, ఓవర్. ఇప్పుడు ఏమి ఇచ్చాడు, ఇందులో బయో రెమిడియేషన్లో కూడా చాలా టైప్స్ ఉన్నాయి. ఓకే, అందులో ఒక టైప్ ఇచ్చాడు, ఏంటి ఇచ్చాడు, మైక్రో రెమిడియేషన్ అంటే ఏంటి అని అడిగాడు. మైక్రో రెమిడియేషన్ అంటే ఏమిటి అని అడిగాడు. ఓకే, దీనికి ఆన్సర్ చూడండి, బి ఆప్షన్ చూడండి, ఫంగస్. అంటే ఈ రెమిడియేషన్ ప్రాసెస్లో పొల్యూటెంట్స్ని రిమూవ్ చేసే ప్రక్రియలోని ఏ విధంగా రిమూవ్ చేస్తారో అక్కడ ఫంగస్ని ప్రవేశపెడతారు. ఆ ఫంగస్ ఏం చేస్తుంది, అక్కడ ఉన్నటువంటి పొల్యూటెంట్స్ని డీకంపోజ్ చేసి ఆ ప్రదేశాన్ని క్లీన్ చేస్తుంది. ఓకే, ఆప్షన్ ఏ చూడండి, ఒకవేళ ప్లాంట్స్ కానీ యూజ్ చేస్తే ఈ బయో రెమిడియేషన్ ప్రాసెస్లో ఏమంటారంటే ఫైటో రెమిడియేషన్ అంటారు, ఫైటో రెమిడియేషన్ అంటారు. ఓకేనా, ఇంకా మీకు తెలిసినటువంటి బయో రెమిడియేషన్ ప్రాసెస్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి, మీకు తెలిసినవి ఏమైనా ఉంటే. నెక్స్ట్ 47th క్వశ్చన్ చూడండి, the increasing amount of carbon dioxide in the air is slowly rising the temperature of the atmosphere because it absorbs అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ CO2 అనేది గ్రీన్ హౌస్ గ్యాస్ అని మన అందరికీ తెలిసిందే. గ్రీన్ హౌస్ గ్యాస్ అంటేనే మన భూమిపై ఉన్నటువంటి టెంపరేచర్ని పెంచేటటువంటి ఒక గ్యాస్. ఓకే, అది క్లియర్. అయితే క్వశ్చన్లు ఏమడిగాడంటే చూడండి, మన ఎర్త్ తీసుకోండి, సూర్యుడి నుంచి వచ్చినటువంటి రేడియేషన్, సోలార్ రేడియేషన్ ఉంటుంది. ఈ రేడియేషన్ని గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేది అబ్జర్వ్ చేయదు. ఎప్పుడైతే ఎర్త్ తిరిగి కొంత సోలార్ రేడియేషన్ని రిఫ్లెక్ట్ చేయడం జరుగుతుంది, దీన్నే లాంగ్ వేవ్ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ అంటారు. వీటిని మాత్రమే గ్రీన్ హౌస్ గ్యాసెస్ అబ్జర్వ్ చేసుకొని అట్మాస్ఫియర్ యొక్క నార్మల్ టెంపరేచర్ని పెంచడం జరుగుతుంది. ఆప్షన్ డి అనేది కరెక్ట్. ఓకే, 48th క్వశ్చన్ చూడండి, మనందరం అనుకుంటాం నాయిస్ పొల్యూషన్ ఎయిర్ పొల్యూషన్లో భాగం కాదు అనుకుంటాం, కానీ నాయిస్ పొల్యూషన్ కూడా ఎయిర్ పొల్యూషన్లో భాగమే. సెక్షన్ 2A దీనికి వచ్చేసి కరెక్టే, సెక్షన్ 2A. ఎందులో ఇది ఏ చట్టంలోకి సంబంధించిందంటే ఎయిర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్ 1981కి సంబంధించి ఆ చట్టంలో సెక్షన్ 2Aలో ఏం చెప్పిందంటే నాయిస్ పొల్యూషన్ కూడా ఎయిర్ పొల్యూషన్కి వన్ ఆఫ్ ది రీజన్ అని ఇచ్చాడు. ఓకే, 49th క్వశ్చన్ చూడండి, డిసీజెస్ గురించి ఇచ్చాడు. ఈటై డిసీజ్ అనేది దేనికి సంబంధించింది అని అడిగాడు. దేనికి సంబంధించింది అని అడగలేదు. ఈటై అనే డిసీజు దేని కారణంగా వస్తుందని అడిగాడు. ఎప్పుడైనా క్యాడియం పొల్యూషన్ చూడండి, క్యాడియం ఇది ఒక పొల్యూటెంట్, దీనికి మనం తీసుకున్న ఫుడ్ కానీ వాటర్ కానీ క్యాడియం పొల్యూషన్ వల్ల ఎఫెక్ట్ అయితే మనకు వచ్చేటటువంటి డిసీజ్ ఈటై డిసీజ్. ఓకే, క్లియర్ కదా. ఈటై డిసీజెస్ని జపాన్ భాషలో ఓచ్ అని అంటారు. అంటే సివియర్ పెయిన్ అని దీని అర్థం, సివియర్ పెయిన్. ఓకేనా, కిడ్నీస్ డ్యామేజ్ అవుతాయి దీనివల్ల, సో మెనీ మస్కులర్ ప్రాబ్లమ్స్ వస్తాయి, బోన్స్ అనేవి చాలా సాఫ్ట్గా మారిపోవడం జరుగుతుంది. మనకి సిలబస్లోనే డిసీజెస్ అనే కాన్సెప్ట్ ఉంది, చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి చూడండి, దీనికి ఆన్సర్ మీరు చెప్పాలి. 50వ క్వశ్చన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. మనందరికీ తెలుసు పొల్యూటెంట్స్ అనేవి ప్రైమరీ పొల్యూటెంట్గా 2 రకాలుగా డివైడ్ చేయడం జరిగింది, ప్రైమరీ పొల్యూటెంట్స్ అండ్ సెకండరీ పొల్యూటెంట్స్. కింద ఆప్షన్లు ఏమి ఇచ్చాడు, ఓజోన్ ఇచ్చాడు, సల్ఫర్ డైఆక్సైడ్ ఇచ్చాడు, నైట్రోజన్ ఆక్సైడ్ ఇచ్చాడు, కార్బన్ మోనాక్సైడ్ ఇచ్చాడు. ఇందులో సెకండరీ పొల్యూటెంట్ ఏంటి అని అడిగారు. ఈ 4 ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఈ రోజు ఈ వీడియోతో మనం మొత్తం
150 బిట్స్ డిస్కస్ చేయడం జరిగింది. ఎస్ఎన్టీకి సంబంధించింది. ఒక 10 వీడియోలో ఈ 150 బిట్స్ డిస్కస్ చేశాము. నేను ఏం చేస్తానంటే ఈ 10 వీడియోలు కలిపి ఒక సింగిల్ వీడియోగా ఎడిటింగ్ చేసి నేను అప్లోడ్ చేస్తాను. కొత్తగా ఇంకెవరైనా చూడాలనుకుంటే ఆ వీడియోని చూడండి. ఆల్రెడీ చూసిన వాళ్ళు రివిజన్గా ఉపయోగపడుతుంది. ఇంకా మన టార్గెట్ 100 బిట్లు ఉన్నాయండి. 100 బిట్లు మనం డిస్కస్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేయడానికి లేదు. అవి కూడా మ్యాక్సిమం నేను వీలైనంత వరకు కంప్లీట్ చేస్తాను. నిన్న వీడియోలోని మన సబ్స్క్రైబర్ ఒక అతను అడిగారు, ఏ గవర్నమెంట్ జాబు మీరు ప్రజెంట్ చేస్తున్నారు, ఏ ఎగ్జామ్స్ క్లియర్ చేశారని అడిగారు. ఇంతవరకు చెప్పాను చాలాసార్లు. మొదటగా నేను సచివాలయం ఎగ్జామ్ క్లియర్ చేశాను. ఆల్రెడీ అంతకుముందే ఏపీపీఎస్సీ గ్రూప్ 3 మెయిన్స్ రాశాను, కానీ రిజల్ట్ రాలేదు. 1 ఇయర్ లేట్గా వచ్చింది. రిజల్ట్ వచ్చాక పంచాయతీ సెక్రటరీ గ్రూప్ 3 ఎగ్జామ్ ద్వారా నేను రిక్రూట్ అవ్వడం జరిగింది. ఓకే, మీ ఈ యొక్క స్టోరీ అంతా చెప్పమన్నారు, బట్ ఇది కరెక్ట్ సమయం కాదు. మేబీ కొంచెం ఇన్స్పిరేషన్గా ఉండొచ్చు కొంతమందికి, బట్ ఎగ్జామ్ అయిపోయాక మనం చెప్దాం. అంత గొప్పవానేం కాదు, మన స్టోరీలు విని ఇన్స్పైర్ అయ్యేంత వరకు. కానీ ఒక విషయం అయితే నేను పక్కాగా చెప్తాను, నాకు ఉన్న ప్రాబ్లమ్స్ అంతగా ఏం లేవు. కానీ ఫ్యామిలీ సైడ్ నుంచి బీటెక్లోని నేను ఒక ఫెయిల్యూర్ స్టూడెంట్ అనమాట. బీటెక్ పాస్ అవ్వనని కాలేజ్ మొత్తం ఫిక్స్ అయిపోయారు. ఒక 12 సబ్జెక్టులు 2 ల్యాబ్లు నేను ఫెయిల్ అయిపోయాను. 4-2 సెమిస్టర్లో మొత్తం అన్నీ క్లియర్ చేసుకున్నాను. క్లియర్ చేసుకొని ఆ కసి మీదే నేను గట్టిగా చదవడం స్టార్ట్ చేశాను. అసలు ఆ జర్నీ చెప్తే బాగుంటుంది, కానీ ఇప్పుడు వద్దు, మనం ఎగ్జామ్స్ అయిపోయి డిస్కస్ చేద్దాం. ఒకటైతే చెప్తాను చూడండి అబ్బా, ఒక తెలివైనోడు, వీడు బాగా చదువుతాడు, వీడు ఖచ్చితంగా ఏదైనా జాబ్ కొట్టగలరు అనే వ్యక్తి 1 కాదు 2 కాదు 5 జాబులు కొట్టినా అందరూ పెద్ద వింతగా ఫీల్ అవ్వరు. కానీ అదే ఒక ఫెయిల్ అయిన ఒక విద్యార్థి కానీ ఏదైనా చిన్నదైనా పెద్దదైనా ఒక జాబ్ కొడితే దాని సౌండ్ రీసౌండ్ వస్తుంది అనమాట. అది కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించి డిగ్రీలోని బీటెక్లోని నువ్వు ఎంత తోపు అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు. వన్స్ కాంపిటేటివ్ ఫీల్డ్లోకి ఎంటర్ అయిన క్షణం నుంచి నువ్వు ఎంత కష్టపడ్డావు అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఆఫ్టర్ ఎగ్జామ్ అయ్యాక ఖచ్చితంగా డీటెయిల్గా ఏదో చెప్తాను. ఓకే, వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్.